పొగడాలి. ఎప్పుడు మీరు ఎక్కడ ఎవరిని పొగడాలన్నది ఒకటి గుర్తుంచుకోవాలి. మీ మిత్రులు ఉన్నారనుకో, ఆ మిత్రుడిని ఆయన ఉండగా మీరు పొగడకూడదు. ఆ మిత్రులు లేని చోట, లేని టైంలో ఆ మిత్రుని గురించి పొగడాలి. ఒకవేళ ఆ మిత్రుని పొగిడినట్టయితే మీ ఫ్రెండ్షిప్ కట్ అయిపోద్ది. ఏం చేద్దంటే మీ ఫ్రెండ్ మీ దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నాడు అని అనుకొని అక్కడి నుంచి ఫ్రెండ్షిప్ కట్ అయిపోద్ది. అంచేత ఆయన లేని టైంలో మీ మిత్రుని గురించి పొగడాలి. మంచి వ్యక్తి కాబట్టి ఇతరుల దగ్గరికి వెళ్ళి ఆయన గురించి పొగడడం నేర్చుకోవాలి. రెండోది ఏంటంటే, ఇంట్లో పని చేస్తున్న పని ఆవిడ ఉంది కదా, హౌస్ మేడ్, అంట్లు తోముతుండగానే మీరు పొగిడామనుకో సగం అంట్లు తోమి వెళ్ళిపోద్ది. అంచేత ఆమె అంతా అంట్లన్నీ తోమాక తర్వాత ఒక కప్పు టీ ఇచ్చి పొగిడితే రేపటి నుంచి బాగా తోముద్ది ఆవిడ. మూడో పాయింట్ ఏంటంటే, ఎప్పుడు తల్లిదండ్రులు తన పిల్లల్ని డైరెక్ట్గా పొగడటం ఉండకూడదు, మనసులో ఆరాధించుకోవాలి. నువ్వు ఒకవేళ మీ పిల్లల్ని పొగిడినట్టయితే ఆ పిల్లలు ఇంతే కదా, మన అమ్మ నాన్న పొగిడేశారు, ఇంకా చదవడం మానేస్తారు, డీగ్రేడ్ అయిపోతారు. అంచేత మనసులో ఆరాధించుకొని వాళ్ళు చేస్తున్న చిన్న చిన్న తప్పుల్ని అప్పుడప్పుడు మీరు వెలికి తీసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తుంటే వాళ్ళు పైకి వస్తారు. ఇంకా నాలుగో విషయం ఏంటంటే, పెళ్ళైన వాళ్ళు తన ఇల్లాల్ని పబ్లిక్లో పొగడకూడదు. ఏంటమ్మా నీ బుగ్గలు యాపిల్ లాగా ఉందని అని అంటే పక్కనున్నవాడు మీ ఆవిడ కళ్ళు ద్రాక్ష పళ్ళలాగా ఉంటుందని చెప్పేస్తాడు. ఆ రోజు నుంచి నీకు నిద్ర పట్టదు. అందుచేత ఆ వ్యక్తిని ఇల్లాల్ని ఎక్కడ పొగడాలంటే బెడ్రూమ్లో తప్ప వేరే ఎక్కడ పొగడకూడదు. మరి ఎవరిని ఎక్కడ ఎప్పుడు పొగడాలంటే ఎప్పుడైనా ఎక్కడైనా మీకు పాఠం చెప్పిన మాస్టర్ని చక్కగా పొగడాలి. ఎంచేతంటే వాళ్ళు ఎడ్యుకేషన్ ఇచ్చిన వాళ్ళు మీకు అంచేత వాళ్ళ గురించి తప్పనిసరిగా 2 మాటలు చెప్తే మాకు అదే ఆనందం. ఏనా తప్పనిసరిగా మాట్లాడతారా? మాస్టర్ల గురించి మాట్లాడండి. దుర్గాప్రసాద్ సార్ ఉన్నారు, మేడం గారు ఉన్నారు, శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. వాళ్ళు చెప్పిన పాఠం ఎంతవరకు మీకు యూస్ అయ్యింది, మీరు ఏ విధంగా ఎదిగారు, మీరు ఏ స్థాయికి ఎదిగారు అన్నది కూడా తప్పనిసరిగా మాట్లాడాలి. ఓపెన్ హార్ట్గా మాట్లాడండి, తప్పు ఏమీ లేదు. మీరు పార్టీ కండక్ట్ చేసి మాట్లాడకుండా వెళ్ళిపోతే బాగోదు కదా. ఐ రిక్వెస్ట్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు say something about us as well as to yours. Thank you. కదా అవి చెప్పుకుంటే మీకు అవి పాత విషయాలు గుర్తుకొస్తాయి. అది సార్ చెప్పేది. చాలాసార్లు చెప్పుకున్నాం కాబట్టి ఆ 4 మాటలు ఇప్పుడు మైక్లో చెప్తారని ఆశిస్తూ మాట్లాడుతుందిగా కోరుచున్నాను. సత్యప్రియాంక, మా చిలకపాడు. నేను MBA కంప్లీట్ చేశాను మేడం. నేను చెన్నైలో HCLలో వర్క్ చేశాను. ఇప్పుడు హౌస్ వైఫ్గా ఉంటున్నాను. 10th ఉన్నప్పుడు నాకు శ్రీదేవి మేడం బాగా మోటివేట్ చేశారు. తెలుగులో మార్క్స్ తక్కువ చేయని సార్ స్కేల్తో తీసుకొట్టారు. ఒకసారి చక్క స్కేల్ తీసుకొచ్చే వాళ్ళు కొట్టారు ఒకసారి. అది బాగా థ్యాంక్ యూ. తప్పకుండా ఉంటుంది. అందులో బాగా గుర్తున్నది అయితే మేడం మాకు 10th క్లాస్లో ప్రైవేట్ క్లాస్లో పెట్టారు. అప్పుడు సమయ కేంద్రం అందులో గట్టిగా జరిగేది. PS మేడం ఎక్కువసేపు ప్రైవేట్ క్లాస్ అయిన తర్వాత అందరూ నీరస పడిపోతారు, చదవరు, ఆకలిని ఇంటికి వెళ్ళిపోతారని స్నాక్స్ తెప్పించి పెట్టి మరి కూర్చోబెట్టి చదివించేవారు. అది మాత్రం చాలా బాగా గుర్తుంది ఇప్పటి వరకు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంగ్లీష్ సార్ ఒకసారి నాకు, చైతుకి, ఇంకొక అబ్బాయికి, ముగ్గురికి టాప్ మార్క్స్ 40+ వచ్చాయి. చైతుకి ఇంకొక అబ్బాయి ఎవరో గుర్తులేదు, ఇద్దరికి 43 వచ్చాయి. నాకు 47 వచ్చినాయి. అయినా నన్ను కొట్టాను. నా మొత్తం అంటికి పోయి ఏళ్ళ మధ్యలో ఉండిపోయింది. సార్ అదేంటి సార్ 47 వచ్చినా నన్ను ఎందుకు కొట్టారంటే, నీకు 50 వచ్చా కెపాసిటీ, ఇంగ్లీష్లో నీకు 47 ఎందుకు వచ్చినాయి అని అడిగారు. ఇంటికి వెళ్ళాక మమ్మీ వెళ్ళి చూసి తిట్టా, అదేంటి 47 వస్తే నేను ఎందుకు కొట్టారంటే, మమ్మీ నేను ఇంకా బాగా చదువుతానంటే, మమ్మీ నాకే తెలీదు, సార్కి అంత నమ్మకం నా మీద. ఇప్పటికీ నాకు అన్ని లాంగ్వేజెస్ కానీ ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం, చాలా బాగా మాట్లాడగలను అని నాకు నమ్మకం కూడా ఇంగ్లీష్ మీద. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ నమ్మకం నా మీద చాలా. మీకు థ్యాంక్ యూ సో మచ్. మూవీకి వెళ్ళాము మేము, స్కూల్ ఎగ్గొట్టి
ఆ రోజు ఈ మ్యాగ్నాన్ తీసుకుని హెచ్ఎం సార్ విజిటింగ్స్కి వచ్చారండి ఇంటికి. మా అమ్మమ్మ మళ్ళీ పనిగట్టుకుని మూవీకి వెళ్ళారని చెప్పిందండి. మళ్ళీ నెక్స్ట్ డే క్లాస్కి వచ్చిన తర్వాత ఇద్దరిని లేపి గట్టిగా ఇచ్చారు వార్నింగ్. మీకు ఇప్పుడు అది మా పిల్లలకి చెప్పిన రోజు నవ్వుకుంటూ ఉంటాను. నెక్స్ట్ ఇంకొక మెమొరీ ఏంటంటే కండక్ట్ చేస్తాం, అది మాకు చాలా గర్వంగా ఉందండి. మేము చాలా రోజు బాగా ఎంజాయ్ చేసాం. అదొక మెమొరీ మాకు. హాయ్ సార్. అంటే అందరి విషయంలోనూ నాకు కొన్ని విషయాలు ఉన్నాయి మేడం. సార్ సార్ల విషయంలోనూ మేడం విషయంలో కూడా ఉన్నాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే నాకు హై స్కూల్కి వచ్చి కూడా కొంత ఇంగ్లీష్లో కొద్దిగా ప్రాబ్లం ఉండేది, రాలేదు, అంతగా వచ్చేది కాదండి. దుర్గాప్రసాద్ సార్ వచ్చాక కొద్దిగా వార్నింగ్లు ఇవ్వడం, తిట్టడం గురించి కొద్దిగా ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టి ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఆ నేర్చుకోవడం బట్టి కంప్యూటర్ కొద్దిగా నాకు ట్రైనింగ్ అయ్యాను మేడం. ట్రైనింగ్ అయ్యి ఇప్పుడు అమెజాన్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను మేడం. దానివల్ల మేడం, లేకపోతే ఇంగ్లీష్ రాకపోతే నాకు ఈ జాబ్ రాకపోతుంది మేడం. అంతే సార్. థ్యాంక్ యూ. హాయ్ మేడం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక మెమరీ అయితే కన్ఫర్మ్గా ప్రతి ఒక్కరితో ఉంటుంది. ఇక్కడ ఉన్నప్పుడు నేను కూడా అనుకునేదాన్ని, ఎందుకు చదవమని తినేస్తున్నారు వీళ్ళు అనేది అనుకునేదాన్ని. కానీ అది ఆ తర్వాత మాత్రమే దాని విలువ మాకు తెలిసింది. ఏదైనా అయిపోయిన తర్వాతనే అదొక లెసన్ ప్రతి ఒక్కరికి కూడా. ఇక్కడ ఉన్నంతసేపు కూడా మేడం ఎప్పుడోటి వెళ్తుందా, నేను ఆడేసుకుందాం, లేదంటే కబుర్లు చెప్పేసుకుందాం అలానే ఎక్కువ అనుకునేవాళ్ళం. కానీ ఆ తర్వాత ఇంకొంచెం ఎదిగే కొద్దీ ఎవరు లేని టైంలో కూర్చొని చదువుకునేవాళ్ళం. నాకు అదైతే బాగా ఎక్స్పీరియన్స్ అయింది. నేను చదువుకున్నంత వరకు కూడా ఇప్పుడు చెప్పకపోయింటే నాకేం తెలిసేది కాదు. ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉండేదాన్ని కాదు. ఇంకా మెమరీ అంటే ఇది మా స్కూల్ అంతే తప్ప ఇప్పుడు గేట్ దాటి పక్కనే ఉన్న లోపలికి కూడా ఎప్పుడు వచ్చేదాన్ని కాదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా రోజుల తర్వాత మళ్ళీ అందరినీ చూడటం, అందరితో మాట్లాడటం అనేది చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు గుర్తొస్తున్నాయి అన్నీ కూడా. అక్కడ కూర్చొని చదువుకునే వాళ్ళం, ఈ చెట్టు దగ్గర ఆడుకునే వాళ్ళం, ఇవన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి. థ్యాంక్ యూ. మరి అందరి టీచర్స్ అందరితో ఉండేది, కానీ పీటీ సార్తో చాలా బాండింగ్ నాకైతే చాలా ఉండేది. సార్ మిస్ అయ్యారంటే చాలా బాధగా అనిపిస్తుంది. నా మ్యారేజ్కి వచ్చే సారు అదే చూడటం మళ్ళీ ఇంకా అసలు చూడలేదు. చాలా సాడ్ న్యూస్ అది మాకు మీరు చెప్పేవాళ్ళు స్కూల్లో ఎలా ఉండాలి, ఏం చేయాలని మీరు తప్పకుండా మేము ఎప్పుడు కబుర్లు చెప్పుకుందామా, ఆడుకుందాం అనుకునే వాళ్ళం. ఇప్పుడు మా పిల్లలకు కూడా మేము అదే నేర్పిస్తాం, చదువుకోవాలి, చేయాలి అని. అప్పుడు మాకు అనిపించింది సార్, మేము కూడా అప్పుడు ఎలా ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఇక్కడే రిటైర్మెంట్ అప్పుడు సన్మానం చేశాం. సార్ ఒక మాట అన్నారు, నాకు బాగా గుర్తు, 12 years క్రితం విన్నాను నేను ఈ మాట. అది ఇప్పుడు సార్ అదేంటి సార్ ఇలా చల్లగా అయిపోయారు అన్నాక 1 year తర్వాత చూసి ఇలా అయిపోయారండి సార్ అంటే, పిల్లలు లేరు కదమ్మా, వీళ్ళందరి కోసం బెంగ పెట్టుకుని ఇలా అయిపోయాను. అక్కడ ఉండగా గోల చేస్తే ఏదోలా అనిపించేది, ఇప్పుడు పిల్లలు లేకుండా ఉండలేకపోతున్నాను ఇంట్లో అని అన్నారు. ఇప్పుడు సేమ్ మాకు కూడా మా పిల్లలు స్కూల్కి వెళ్ళినాక లేకపోతే ఒక్కోసారి కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి వాళ్ళని చూస్తే. స్కూల్ ఫ్రెండ్స్ అందరినీ చాలా మిస్ అవుతున్నాం, మిమ్మల్ని కూడా. సార్ మొత్తం అందరూ కూడా ఆత్మీయ సమయంలో అనేటప్పటికీ అందరూ ఎంకరేజ్ చేశారు, అందరూ బాగా చేశారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక్కళ్ళు కూడా మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు అన్నది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే, మొత్తం అందరూ కూడా ఏదో మాట్లాడదాం అనుకుంటున్నారు, కానీ ఏదో మాట్లాడుతున్నారు. అది ఏంటన్నది ఎవరికి క్లారిటీ లేదు. సో నేను చెప్పేది ఏంటంటే, ఎవరు ఏం మాట్లాడాలనుకున్నది ధైర్యంగా మాట్లాడాలి. మనం అంటూ ఒక ఏజ్కి వచ్చాం. సార్ కూడా సార్స్ కానీ మేడమ్స్ కానీ మనం ఎంకరేజ్ చేస్తారు కాబట్టి ఎవరు ఏమన్నారు. సో ధైర్యంగా మాట్లాడండి. ఎందుకు ఏం చేసింది, ఏం చేయాలన్నది నాకు అర్థం కావట్లేదు. ఓకేనా? శిక్షణకు రూపం. గురువు అంటే గమ్యం చేరే మార్గం. గురువు అంటే తలరాతులు మార్చే సాధనం. గురువు అంటే వెలుగులు నింపే దీపం. గురువు అంటే కంటికి కనిపించే దైవం. మరువగలమా పుస్తకాలను భుజంపై మోసిన రోజులు, లేటుగా వచ్చి గేటు బయట నిలబడ్డ రోజులు, షర్టు మరకలను చాక్ పీస్తో రుద్దిన రోజులు, పక్కవాడి లంచ్ బాక్స్ మెక్కేసిన రోజులు, లెక్కలతో కుస్తీ పట్టిన రోజులు, ఖోఖోలో దెబ్బలు తగిలిన రోజులు, గ్రూప్ ఫోటోలకై ఫోజులిచ్చిన రోజులు, పక్కవాడిని కావ్వి కొట్టిన రోజులు, జెండా వందనం రోజు ఇచ్చే చాక్లెట్, ఆడిన ఆటలు పాడిన పాటలు మరువగలమా.
పాపాలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు. మరి చంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు. జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు. కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు. పీడించే రుగ్మతలను తరిమి కొట్టే పాశుపతాశ్రం ఉపాధ్యాయుడు. ప్రతి ఉపాధ్యాయుడు తన కర్తవ్యాధ్యాయులారా, మా పిల్లల్ని మీకు అప్పగిస్తున్నాం, మా పిల్లల్ని తీర్చిదిద్దండి, మీరే మాకు దేవుళ్ళు. లేదా అన్ని క్వాలిటీగా పెడుతున్నారా లేదా అన్ని వంటలు ఉండే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి అన్ని చెకింగ్లు చేస్తూ చాలా బాగా అన్ని కార్యక్రమాల్లోనే ఉండేవారు. కాబట్టి ఇలా డెవలప్ అయిందంటే, మేము ఉన్నప్పుడైతే డెవలప్ అయిందంటే మేడం వల్ల అయిందండి. అంతకుముందు షెడ్లు ఉండేవి. నేను ఇక్కడ బోర్డ్ స్కూల్ నుంచి హై స్కూల్కి వచ్చినప్పుడు షెడ్లు ఉండేవి. మేడం గారు మేము ఉన్నప్పుడే చాలా డెవలప్ చేశారు. డెవలప్ చేశారు. మా కొత్త బిల్డింగ్లోకి వెళ్ళి చదువుకుంటామని అనుకోలేదు. మేము అందులోకి వెళ్ళి మేము చదువుకున్నామంటే మేడం గారి వల్ల అయిందండి. అందుగురించి మేము మేడం గారికి థ్యాంక్స్ చెప్తున్నాము. నా తోటి ఉపాధ్యాయులందరికీ, అలాగే ఆఫీస్ స్టాఫ్ అయినటువంటి కృష్ణ గారికి నా నమస్కారాలు. అలాగే హిందీలో మంచి దోహే ఉంది, గురు గోవింద్ దోవు కడే, అంటే గురువు గోవిందుడు ఇద్దరు నిలబడితే
ఎవరికి నమస్కారం చేస్తాము అంటే కబీర్ దాస్ గారు ఏమన్నారంటే, నేను గురువు గారికే నమస్కరిస్తాను, ఎందుకంటే గురువు గోవిందుడిని పొందేటువంటి మార్గాన్ని చెప్తాడు కాబట్టి నేను గురువుకే నమస్కరిస్తాను అని అన్నారు. అటువంటి సాంప్రదాయాన్ని గౌరవించి వారి యొక్క గెట్ టుగెదర్కి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి వారి శక్తి కొద్దీ మాకు సన్మానము చేసేటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క సంస్కారానికి నేను చాలా ఆనందిస్తున్నాను. అలాగే మరి నేను 1983లో జాయిన్ అయ్యాను. 3 సంవత్సరాలు లంకగూడేరు దొడ్డిపట్ల తిరగడమే సరిపోయింది నాకు ప్రయాణం. తర్వాత ఉండ్రాజురం నుంచి ఏల్పూరు, సత్యవాడ బాయ్స్ స్కూలు, చిట్ట చివర గర్ల్స్ హై స్కూల్కి వెళ్ళి అక్కడ రిటైర్ అయ్యాను. మరి ఉండ్రాజురం ఫస్ట్ ఈ ప్రాంతానికి ఉండ్రాజురం ఫస్ట్ ఉద్యోగంలో వచ్చినప్పుడు నేను అక్కడ ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని చూడడం జరిగింది. ఆ అద్భుతమైనటువంటి వ్యక్తి మన కళ్ళ ముందే ఉన్నారు. ఎందుకంటే ఆ ఉండ్రాజురంలో ఆయన ఏ ఫండ్ తేవాలి, ఏ బిల్డింగ్ డెవలప్ చేయాలి, ఈ స్కూల్ని ఏ విధంగా డెవలప్ చేయాలి అనేటువంటి ఆలోచనతోనే 24 గంటలు గడిపేవాడు. అటువంటి వ్యక్తిని చూసి నేను చాలా ఆశ్చర్యంగా ఆనందంగా అలా చూస్తూ ఉండిపోయేదాన్ని. ఆయన వల్ల నేను ఇన్స్పైర్ పొందానేమో అని నాకు ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది. అక్కడి నుంచే నేను ఏల్పూర్ చాలా కొద్ది నెలలు చేసి నేను సత్యవాడ రావడం జరిగింది. ఆ ఇన్స్పిరేషన్తోనే నేను ఇక్కడ డెవలప్ చేయడానికి పునాది వేయడం జరిగింది. కానీ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లో మరి శ్రీరామచంద్రమూర్తి గారు ఇన్ఛార్జిగా ఉండేవారు. ఆయన మాకు మంచి మంచి సలహాలు ఇస్తూ ఉండేవారు. అలాగే ఎన్నో సమస్యలు ఇది డెవలప్ చేయడానికి ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం, ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చుకోవడం జరిగింది. ఆ సమస్యలన్నిటిని కూడా మరి విశ్వనాథం గారు చాలా చాకచక్యంగా నా కుడిభుజంగా ఉంటూ సాల్వ్ చేయడం జరిగింది. అలాగే రాజేంద్రన్ గారి గురించి చెప్పాలంటే ఆయన పరమ హనుమంతుడు. ఎవరికి అయినా సరే ఒక హెచ్ఎంకి చక్కగా హనుమంతుల్లాగే సేవ చేసేటువంటి వారు ఆయన. అలాగే కృష్ణ ఉన్నాడంటే మరి కృష్ణ ఊళ్ళో ఉండేటువంటి డోనర్స్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళి డొనేషన్స్ అవి ఎట్లా కలెక్ట్ చేయాలి, మేము వదిలినటువంటి డోనర్ ఎవరూ లేరు ఇక్కడ, అందరి దగ్గర డొనేషను మేము తీసుకుని దాన్ని అంటే మొట్టమొదటి నిజంగా చెప్పాలంటే ఈ అమ్మాయి ఆడపిల్ల ఏం చేస్తుంది, ఎంతోమంది ఉద్దండులు వచ్చారు దీన్ని డెవలప్ చేయలేకపోయారు అని ఈ ఊరి ప్రజలు మొట్టమొదటి నమ్మలేదు. ఎప్పుడైతే ఆర్వో ప్లాంట్ తీసుకొచ్చామో అప్పటి నుంచి నా వెనకే ఈ ఊరి ప్రజలు ఉన్నారు. అలాగే బిల్డింగు, అలాగే వంకా రవీంద్ర గారు దగ్గర నుంచి బెంచీలు, అక్కడ ఆయనతో పోరాడి బెంచీలు తేవడం, అలాగే బిల్డింగ్స్ తీసుకురావడం, చాలా రకాలుగా ఇక్కడ షెడ్ కట్టించడం, ఈ స్టేజ్ కట్టించడం, అన్ని రకాలుగాను అభివృద్ధి చెందడానికి పునాది మాత్రమే వేశాను. నా తర్వాత వచ్చిన వాళ్ళు ఇంకా మిగిలినటువంటి డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ షెడ్ కూడా, భోజనాల షెడ్ కూడా ఈ ఊరి ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఈరోజు ఉంది. వాళ్ళు ఏ వివాహం చేసుకున్నా, ఏ ఫంక్షన్ చేసుకున్నా ఇక్కడ భోజనాలు పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా చాలా బుద్ధిమంతులు, వినయ విధేయతలతో ఉన్నటువంటి వాళ్ళు. ఎవ్వరు కూడా ఇక్కడ టీచర్స్ని ఎదిరించేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి. అందుచేత ఇప్పుడు మరి వీళ్ళు రకరకాలైనటువంటి వృత్తుల్లోనూ రకరకాలైనటువంటి ఉద్యోగాలను సెటిల్ అయ్యారు. ఒకరికొకరు ఎంత ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళినా మరి వాళ్ళు స్నేహం చాలా తీయంది. ఆ స్నేహాన్ని మర్చిపోకుండా వాళ్ళు కింద ఉన్నటువంటి వాళ్ళకి సహకారాన్ని అందిస్తూ అందరూ అభివృద్ధి పదంలో ఉండాలని, మరి కొంతమంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పెళ్ళి కాని వాళ్ళు ఉన్నారు, పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలని, అలాగే పెళ్ళైన వాళ్ళకి సంతానం కలగాలని, అలాగే సంతానం కలిగిన వాళ్ళ ఆ సంతానం అభివృద్ధి చెందాలని దీవిస్తూ ఇంతటితో వీరిని